మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే. ఒక రెస్పాన్సిబుల్ పేరెంట్గా ఎవరికి వాళ్ళు రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అంటూ ఉంటారు. జనరల్గా మనం వింటూ ఉంటాము. అది ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుందంటారు అసలు? బేసికల్గా రిటైర్మెంట్ ప్లానింగ్ అనగానే చాలామంది అంటే రిటైర్మెంట్ ఇంకా దూరంగా ఉంది కదా, అప్పుడు చూసుకుందాములే అంటే ప్రస్తుతానికి అర్జెంట్ కావాల్సిన అవసరం తీర్చుకుందాం కదా అనుకుంటారు. అందుకని మనం ఎప్పటికప్పటికే పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. దాన్ని ఎవరు సీరియస్గా అంతగా తీసుకోరు, ఎందుకంటే అర్జెంట్ రిక్వైర్మెంట్ కాదు కదా, అది ఎప్పుడో 60 తర్వాత అని చూసుకుంటారు. బట్ విలువ మీ త్వరగా గడిచిపోతుంటుంది, మన ఏజ్ కానీ ఆయుష్ కానీ త్వరగా గడిచిపోతుంటుంది. 60 దాటిందంటే ఇంకా తర్వాత ఇన్కమ్ ఏమి ఉండదు. ఇన్కమ్ లేకుండా 60 నుంచి ఆల్మోస్ట్ 90 or 95% దాకా 95 ఏజ్ వచ్చిన దాకా మనం గడపాల్సి ఉంటుంది. సో ఆ టైంలో నీకు ఎలాంటి లైఫ్ స్టైల్ గడుపుదాం అనుకున్నారో ముందే డిసైడ్ అయ్యి ఇప్పటి నుంచి దానికి కావాల్సిన ఫండింగ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు అంటే దాని మీనింగ్ ఏంటంటే నీకు 60 తర్వాత ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలా, రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలా. అలాగే ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్స్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ బాగా వచ్చినాయి అనమాట. ఇంత ముందులాగా 85 తోటి ఎవరు ఇది అవ్వటం లేదు, 95, 100 కూడా దాటుతుంది కొంతమందికి. కాబట్టి లాంగివిటీ పెరిగింది, కాబట్టి మోర్ ఇంపార్టెన్స్ అనమాట ఇప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్కి. కాబట్టి మనం దానికి రెడీ అవ్వాలి. ఆయుష్ పెరుగుతుంది కాబట్టి దాని తగ్గట్టే లివింగ్ కాస్ట్ ఎంత అవుతుంది దాని తగ్గట్టు మనం మెయింటైన్ చేయడం కోసం. మూడోది హెల్త్ కేర్కి ఎక్కువ కావాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఏంటంటే బీపీలు, షుగర్లు పెరిగిపోతుంటే హెల్పర్లు అవసరం అవుతుంది. ఇవాళ రిపీట్లో ఒక నర్సుని పెట్టుకుందాం అంటే మంత్లీ వచ్చాక 34,000 శాలరీలు ఉన్నాయి వాళ్ళకి. ట్రూ సార్. కాబట్టి లివింగ్ కాస్ట్, అది హెల్త్ కేర్ కాస్ట్ పెరుగుతుంటుంది. కాబట్టి దాని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవడానికి ఇదిగా ఉంటుంది. రెండోది సోషల్ సెక్యూరిటీ మనకు ఉండాలి అంటే, రేపంటూ భయం లేకుండా గడపాలి అంటే నీకు ఇది కంపల్సరీ అనమాట. అండ్ కాబట్టి వీటన్నిటి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట అమౌంట్ అనేది. ఇప్పుడు బేసికల్గా మనీ లేకపోతే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఇంకా ఇప్పుడు యూత్లోనూ స్పెండ్ చేసి అలా అప్పుడు కూడా కలపాలంటే చాలా కష్టం అనమాట. అందుకని ఎవరైనా సరే పీస్ ఆఫ్ మైండ్ తోటి రిటైర్మెంట్ గడపాలి అంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ఎంతకంత అమౌంట్ పెట్టుకుంటూ పోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మంచి రెస్పాన్సిబుల్ ఉన్న పేరెంట్స్ అంటే కిడ్స్ అవసరాలు చూడటం మాత్రమే కాదు, ఆయన ఓన్ రిక్వైర్మెంట్స్ కూడా చూసుకోవాలన్నమాట. అంటే చాలామంది ఏంటంటే కిడ్సే మన రిటైర్మెంట్ ఫండ్ అనుకుంటారు. మనం వాడి కోసం అన్ని చేస్తున్నాం కదా, వాడి కోసం అన్ని త్యాగాలు చేశాం కదా, అందుకో రేపొద్దున వాడు జాబ్ రాగానే మనల్ని పట్టించుకుంటాడు, మనల్ని చూస్తారని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు. ఇక్కడ మనకు అర్థం కావాల్సిందంటే లవ్ అండ్ అఫెక్షన్ వేరు, రిటైర్మెంట్ ప్లానింగ్ వేరు. ఒకదాని కూడా పొందడం లేదు ఇక్కడ. ఎందుకంటే నెక్స్ట్ 10 years తర్వాత కిడ్స్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయో మనకు తెలీదు. ట్రూ సార్. మనం ఉన్న రూరల్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడే మన లైఫ్ స్టైల్కి అక్కడ లైఫ్ స్టైల్ తేడా ఉంది. రేపు ఇక్కడ నుంచి మనోడు గ్లోబల్ సిటిజన్కి అమెరికాకి వెళ్ళిపోతాడు, అక్కడ రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి, ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో వాడు అప్పుడున్న కండిషన్ ఫేస్ చేసుకుంటూ వాడు చూసుకోవటం కష్టంగా ఉండొచ్చు. నేను పట్టించుకోలేదని నువ్వు కంప్లైంట్ చేయలేవు, ఎందుకంటే వాడు ఏ కండిషన్ వాడు తెలియదు కదా. అందుకని ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేవు కదా ఇంకా. అందుకని మొత్తం పిల్లల కోసం పెట్టానని అలా అని పిల్లల్ని బ్లేమ్ చేసే బదులు ఎవరి లైఫ్ ఎలా ఉండాలో ముందే ప్లాన్ చేసుకొని కొంత అమౌంట్ని పక్కన పెట్టుకోవటం వల్ల లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మనకి సేఫ్ అండ్ సేఫ్టీ వస్తాయి అనమాట. ఎంత కావాలనేది మీ ఇష్టం, మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ గడపాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు ఉన్న అమౌంట్ డిజైన్ చేసుకోవాలి. యావరేజ్ అయితే ఎంత పెట్టుకోవచ్చు అంటారు సార్? అంటే ఎనీ లైఫ్ స్టైల్ బేసికల్గా ఇండియా లాంటి కంట్రీలో ఏమవుతుందంటే రూరల్ లైఫ్ స్టైల్ ఒకటిగా డివైడ్ చేయొచ్చు. Tier 2 సిటీస్ లైక్ నల్గొండ, మిర్యాలగూడ అండ్ గుంటూరు ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్, హైదరాబాద్, ముంబై లాంటి 3 రకాల స్టైల్స్ ఉంటాయి. మళ్ళీ మీరు ఎలా గడపాలనుకుంటున్నారు అంటే ఒక మెయిడ్ పెట్టుకొని లగ్జరియస్ గా ఉందాం అనుకుంటున్నారా, లేకపోతే మీకే ఓన్ గా వండుకొని చేద్దాం అనుకుంటున్నారా? ఇది అనమాట. హైదరాబాద్ లాంటి సిటీలో అయితే మంత్లీ 1.5 lakh నుంచి 2 lakh ఉంటే లగ్జరీకి బతకొచ్చు ఓల్డ్ ఏజ్ వాళ్ళు. అండ్ నల్గొండ, మిర్యాలగూడ ఇలాంటి వాటిలో అయితేనేమో 1 lakh తోటి ఉండొచ్చు. పల్లెటూరులో అనుకోండి 60-70 రూపాయలతోటి కూడా లగ్జరీ గడపచ్చు. కాబట్టి ఏ లొకేషన్, ఎలాంటి రిటైర్మెంట్ లైఫ్ స్టైల్ గడవాలనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. రెండోది హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే మళ్ళీ దానికి ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండాలి కదా. ఏదైనా కానీ నెంబరింగ్ 1 కోటి 5 కోటి ఇలా టార్గెట్ పెట్టే బదులు ఎలాంటి లైఫ్ స్టైల్ కావాలి, వాటి ఆ లైఫ్ స్టైల్ కాస్ట్ ఎంత, ప్లస్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది లెక్కేసుకోవాలన్నమాట. జనరల్ గా ఇండియాలో ఇన్ఫ్లేషన్ 4 to 5% దాకా ఉంటుంది. కాబట్టి మనం 5% లివింగ్ స్టైల్ కాస్ట్ లెక్కేసుకుని మనం ముందే ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 1 crore ఉంది అనుకోండి, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, బ్యాంక్లో పెట్టాను అనుకుంది ఎగ్జాంపుల్, నాకు మంత్లీ 60,000 వస్తుంటాయి. నెక్స్ట్ ఇయర్ 60,000 చాలు, ఈ సంవత్సరం 60,000 సరిపోయిందంటే, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది కదా. నెక్స్ట్ ఇయర్ నాకు 66 కావాలి, బ్యాంకులు అంత ప్రొడ్యూస్ చేయరు కదా, నీకైతే 60,000 ఇస్తుంటారు. అంటే మన 70 కోటి రూపాయలు కొన్ని రోజుల తర్వాత అయిపోద్ది అనమాట. అందుకని ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చే చోట పెట్టేసుకుంటే మనకు బెటర్ అనమాట. ఏదైనా కానీ టోటల్ ఫండ్లో
ఒక 5 to 6% విత్డ్రాల్ పెట్టుకుంటే సరిపోయేలాగా ఉండాలి లైఫ్ స్టైల్స్. ఎస్. కాబట్టి రూరల్ ఇండియాలో ఉంటే ఒక కోటి వేసుకోండి ఎగ్జాంపుల్, అంటే సిటీలో ఉంటే ఒక 3-4 కోట్లు అట్టేసుకోండి మినిమం ఉంటుంది. బట్ ఎలాంటి లైఫ్ స్టైల్ గడుపుదాం అన్న దాన్ని బట్టేసి మీ లివింగ్ కాస్ట్ ఉంటుంది. బట్ ప్రతి ఒక్కళ్ళు ముందే విజువలైజ్ అయ్యి ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవడం చాలా ఇంపార్టెంట్. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ సొసైటీలో రిటైర్మెంట్ కానీ ఎవరు సీరియస్గా పట్టించుకోరు, తర్వాత చూసుకుందాంలే అంటారు. బట్ దగ్గరికి వచ్చే కొంది తర్వాత పట్టించుకోవడానికి కూడా ఏం లేదు ఇంకా. అవునండి. అందుకని ముందే మంత్లీ 5,000, 10,000 పక్కన పెట్టుకోవడం ద్వారా రిటైర్మెంట్ అయిన తర్వాత హ్యాపీ బతకొచ్చు అనమాట. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.